జగిత్యాల జిల్లాలో 563 జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులను నష్టపరిహారం కోసమని పిలిచి అదనంగా భూసేకరణ చేస్తున్నామని అధికారులు తెలపడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని రైతు ఐక్య వేదికలో ఆర్డీఓ నరసింహమూర్తి ఆధ్వర్యంలో గ్రామసభ చేపట్టారు. నేషనల్ హైవేకి అదనంగా మరికొంత భూమిని సేకరిస్తున్నట్లు అధికారులు తెలపడంతో ఆర్డీఓపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో 20.6 కిలోమీటర్ల మేర నేషనల్ హైవే నిర్మాణ పనులు జరగనున్నాయని, ఇందుకోసం 500 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్లు తెలిపారు ఆర్డీఓ. కొడిమ్యాల మండల వ్యాప్తంగా 57 ఎకరాల భూమి సేకరిస్తున్నామన్నారు ఆర్డీఓ నరసింహమూర్తి. 20.6 కిలోమీటర్ల హైవే కోసం భూసేకరణ రైతుల నుండి చేయబడుతోంది. దాని నిమిత్తం మొదటిసారి గతంలోనే 2022లో ఒక నోటిఫికేషన్ ఇచ్చి దానికి సంబంధించిన ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయబడింది. అదనంగా మళ్ళీ అవసరమయ్యి ఈ మధ్యనే 73 హెక్టార్లకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ 73 హెక్టార్ల నోటిఫికేషన్ సంబంధించి కొడిమ్యాల మండలంలో గౌరవపూరు, నాచుపల్లి, నమలికొండ, పూడూరు విలేజ్కి సంబంధించి భూమి సేకరణ జరుగుతుంది. ఎక్కడైతే 563 రహదారి వెళుతుందో దాని పక్కనే అంతే 150 అడుగుల నుండి 200 అడుగుల పెంపుదల కోసం ఈ భూసేకరణ చేయబడుతోంది. కాబట్టి వారికి సంబంధించి ఏ సర్వే నంబర్లు ఎంతెంత ఎక్స్టెంట్ భూసేకరణ చేయబడుతుందన్న విషయం గురించి ఇవాళ కొడిమ్యాల మండలంలో ఈ రైతు వేదికలో మనం